చూసిన రానుల్లా ఇద్దరు కాదు నలుగురు ఐదుగురు కాదు చాలా మంది అక్కలంతా మస్తు అందంగా తయారై అందరు కలిసి ఇంకో ఇట్లా అమ్మవారి గుడిలా మైదాకు దంచిండ్రు. అక్కలు ఒక్కొక్కరో చెయ్యి వేసి రోకలి బండను పట్టుకునుడు కాదు దంచుండ్రి. మైదాకు ఎంత మెత్తగా దంగితే అంత ఎర్రగా పడుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఈ అక్కలందరిది. ఇది ఆషాఢ మాసం కాబట్టి ఇంకో ఇట్లా గోరింటాకు సంబరాలు జరుపుకున్నారు. మనందరికీ తెలిసిందేనాయే గోరింటాకుతోని ఎన్ని లాభాలుంటాయో. వానాకాలంలో ఎక్కువ తడిచినప్పుడు కాళ్ళు చేతులు మెత్తబడి పుండ్లు కాకుండా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఈ మైదాకు. అట్లనే గోర్ల చుట్టూ బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా దాన్ని అంతా చంపుతుంది. గోర్లను ఎర్రవడగొట్టి అందంగా ఉంచుతుంది. అట్లనే చేతులు కూడా మంచిగా ఎర్రగా అవుతాయి. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకు చాలా మంది కూడా గోరింటాకు విలువ గురించి తెలియదు. ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలో పిల్లలకు ఈ గోరింటాకు విలువను తెలియజేయాలి. అందుకే మైదా కంటే మహా ఇష్టపడుతుంటారు చాలా మంది ఆడక్కలు. అందుకే అసొంటి గోరింటాకు పెట్టుకునేటందుకు ఇంకో వీళ్ళంతా ఇట్లా ఒక పండగ జరిపిండ్రు. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకును నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.